మా ఆదికి వాడికి నచ్చిన ఫుడ్ చేసి పెడితే వాడి మొహంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమనమాట. వాడు నిన్న నైట్ 8:30 ఆ టైంలో మొన్న భోగి పండుగ రోజు చేసిన పులగమన్నం చెయ్యమని అడిగాడు. సో, వాడు అడగగానే నేను వెంటనే ప్రిపేర్ చేశాను. మామూలుగా అయితే మా ఇంట్లో పులగమన్నం అంటే ప్లెయిన్‌గా నువ్వుల బియ్యంని వండేసి మళ్ళీ కాచి చల్లార్చిన పాలల్లో బెల్లం వేసి, ఆ బెల్లం పానకంని ఈ నువ్వులన్నంలో కలుపుకొని తింటామనమాట. కానీ ఇక్కడ నేనెలా చేశాను అంటే ఆల్‌మోస్ట్ ఆల్ పాయసంలాగే చేశాను. ఉడికిన అన్నంలో బెల్లం వేశాను. బెల్లమంతా అన్నంకి పట్టిన తర్వాత లాస్ట్‌కి 2 గ్లాసెస్ పాలు పోశాను. ఆ పాలు, అన్నం అన్నీ మిక్సప్ అయ్యి ఉడికిన తర్వాత పులగమన్నం రెడీ అయిపోయింది. వాడికి ఇలా చేస్తేనే నచ్చింది. మేము రెగ్యులర్‌గా చేసే పులగన్నం నచ్చలేదు. వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. వాడికి స్వీట్ రెసిపీ అంత నచ్చదు. కాకపోతే ఈ పులగమన్నం మాత్రం బాగా నచ్చిందనమాట.